అన్న హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా జూన్ 12కి రాబోతుంది. అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ దిల్ రాజు కావచ్చు, వాళ్ళ తమ్ముడు గారు కావచ్చు, సో అల్లు అరవింద్ గారు కావచ్చు, వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. కావాలని థియేటర్స్ ఆఫ్ చేపిస్తున్నారు, సినిమా ఆడకుండా చేస్తారా అంటున్నారు. సో వాళ్ళ ఆపితే సినిమా ఆగుతుందా? అసలు ఆగదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు ఏది ఆగదు. ఖచ్చితంగా వాళ్ళైనా రీఓపెన్ చేపిస్తారు. ఏదో ఒక ధర్నా చేస్తున్నా మొత్తానికి ఓపెన్ అయితే సక్సెస్ పక్కా. అంటే ఇప్పుడు కొంతమంది తొడగొట్టి మరి ఖచ్చితంగా సినిమా ఆడినా కూడా మేము ఫ్లాప్ చేస్తాము, వెళ్ళినా కూడా వెళ్ళనివ్వము అనే విధంగా కొంతమంది అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పవన్ ఫ్యాన్స్ ముందు ఈ ప్రపంచం ముందు ఎవరున్నా కానీ సరే కొట్టబోవడమే కానీ ఇంకా ఖచ్చితంగా నిలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు ఆయన చూసిన సినిమాలు అన్ని కూడా డిఫరెంట్. ఇది ఒక పీరియాటిక్ డ్రామా లాగా, అంటే మన ఫ్రీడమ్ ఫైటర్ ఒక జీవిత చరిత్ర లాగా తీస్తున్నారు. సో ఆయన లుక్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మీకు ఎట్లా అనిపిస్తుంది హరిహర వీరమల్లు? ఇది అంటే ఇది చరిత్ర సంబంధించింది కాబట్టి చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇలా తీయడం. సో చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే అన్న, ఒక మాటలో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అంటే పాలిటిక్స్ చేస్తే బాగుంటుందా ఇప్పుడు ఉన్నట్టు, లేకపోతే సినిమాలు చేస్తే బాగుంటుందా, రెండింటిని మేనేజ్ చేస్తే బాగుంటుందా? రెండింటిని మేనేజ్ చేస్తేనే బాగుంటుంది. రెండింటిని అంటే ఎందుకు? ఇటు ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఇటు సినిమాలు ఉండాలి, పొలిటికల్ గా కొంచెం సర్వీస్ ఎక్కువ చేయాలి కాబట్టి పాలిటిక్స్ కూడా ఉండాలి. ఓకే.